అమెరికాలో రీక్రియేషనల్ పార్క్స్ ఎలా ఉంటాయి? అమెరికాలో పార్క్స్ అంటే మనం ఊహించే చిన్న గార్డెన్ కాదు, ఇవి కంప్లీట్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లాంటివి. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి సిటీ టౌన్లో రీక్రియేషనల్ పార్క్స్ ఉంటాయి. మార్నింగ్ వాకింగ్ నుంచి కిడ్స్ ప్లే ఏరియా వరకు, స్పోర్ట్స్ నుంచి పిక్నిక్ స్పోర్ట్స్ వరకు అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. అమెరికాలో పార్క్స్ చాలా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. గ్రాస్ నీట్గా కట్ చేసి ఉంటుంది. వాకింగ్ ట్రైల్స్ క్లియర్గా ఉంటాయి. ప్రతి ఫ్యూ స్టెప్స్కి ట్రాష్ బిన్స్ కూడా కనిపిస్తాయి. కిడ్స్ కోసం హ్యూజ్ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. స్లైడ్స్, స్వింగ్స్, క్లైంబింగ్ వాల్స్, స్ప్లాష్ ప్యాడ్స్, పిల్లలు సేఫ్గా ఆడుకునేలా రబ్బర్ ఫ్లోరింగ్ కూడా పెడతారు. ఫ్యామిలీ వీకెండ్ వచ్చేసరికి పిక్నిక్ సెటప్ చేసుకుంటారు. కొంతమంది బార్బిక్యూ చేస్తారు, కొంతమంది బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తారు, మరికొందరు జస్ట్ నేచర్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా స్పోర్ట్స్ లవర్ కోసం బాస్కెట్బాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్, సాకర్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. కొన్ని పార్క్స్లో లేక్స్ ఉండి ఫిషింగ్, కయాకింగ్ కూడా చేస్తారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే చాలా రీక్రియేషనల్ పార్క్స్ 100 ఏకర్స్, 200 ఏకర్స్, కొన్ని అయితే 300 ఏకర్స్ వరకు కూడా ఉంటాయి. అంత పెద్ద ప్లేస్ని పూర్తిగా పబ్లిక్ ఎంజాయ్మెంట్ కోసం మెయింటైన్ చేస్తారు. మన ఇండియాలో 10 ఏకర్స్ ఎంటీ ల్యాండ్ కనిపిస్తే ఇక్కడ అపార్ట్మెంట్స్ వేయాలి, లేదంటే మాల్ కట్టాలి, లేఅవుట్ చేయాలి అనుకుంటాం కదా. కానీ అమెరికాలో ఇక్కడ ఫ్యామిలీస్ రిలాక్స్ అవ్వాలి, కిడ్స్ నేచర్ ఎంజాయ్ చేయాలని పార్క్గా డెవలప్ చేస్తారు. అమెరికాలో పార్క్ని కేవలం టైం పాస్ ప్లేస్గా కాదు, హెల్తీ లైఫ్ స్టైల్లో భాగంగా చూస్తారు. మార్నింగ్ జాగింగ్, ఈవినింగ్ సైక్లింగ్, డాగ్ వాకింగ్, యోగా, ఇలా పీపుల్ డైలీ రొటీన్లో పార్క్స్ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయాయి. స్ప్రింగ్ సీజన్లో అయితే పార్క్స్ ఇంకో లెవెల్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి, ట్రీస్ ఫుల్ గ్రీన్గా అవుతాయి, వెదర్ కూల్గా ఉంటుంది. అందుకే ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ కిడ్స్ ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తారు. మరొక మంచి విషయం ఏంటంటే చాలా పార్క్స్ కంప్లీట్లీ ఫ్రీ, ట్యాక్స్ మనీతో మెయింటైన్ చేస్తారు కాబట్టి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. స్క్రీన్ టైం తగ్గించి నేచర్తో కనెక్ట్ అయ్యే ప్లేస్ అంటే అమెరికాలో రీక్రియేషనల్ పార్క్స్. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇండియాలో కూడా ఇలాంటివి హ్యూజ్ రీక్రియేషనల్ పార్క్స్ ఎక్కువగా రావాలా వద్దా? 10 ఏకర్స్ ల్యాండ్ ఉంటే పార్క్స్ బిల్డ్ చేస్తారా లేక అపార్ట్మెంట్స్ కట్టేస్తారా? ఈరోజు పార్క్లో స్ప్రింగ్ ఫెస్టివల్ చేస్తున్నారు. స్ప్రింగ్ ఫెస్టివల్ అంటే వింటర్ అయిపోయి నేచర్ మళ్ళీ కలర్ఫుల్గా మారే సీజన్ని సెలబ్రేట్ చేసే ఫెస్టివల్. చెట్లు మళ్ళీ గ్రీన్ అవుతాయి, ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి, వెదర్ ప్లెజెంట్గా మారుతుంది. అందుకే అమెరికాలో స్ప్రింగ్ సీజన్ వచ్చిందంటే పార్క్స్, ఫార్మ్స్, కమ్యూనిటీ స్పెషల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. ఈ ఫెస్టివల్లో మెయిన్లీ ఫ్యామిలీ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. కిడ్స్ కోసం బౌన్సీ హౌసెస్, ఫేస్ పెయింటింగ్, కలరింగ్ యాక్టివిటీస్, ఎగ్ హంట్స్, గేమ్స్, ఇలా ఫన్ యాక్టివిటీస్ పెడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.